సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మరో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోని ఆలయ కార్యనిర్వహణాధికారి పివి శర్మ బెజ్జంకి మండలంలోని పోలీస్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, గ్రామ పంచాయతీ, విద్యుత్తు, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి జాతర నిర్వహణలో పాలుపంచుకోవాలని కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ సమన్వయ సమావేశంలోని తహసీల్దార్ ఓట్కూరి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ కడవెర్గు ప్రవీణ్, ఏఎస్ఐ శంకర్రావు, పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు శేషం మధుసూదనాచార్యులు, ఆలయ సిబ్బంది సునీత, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం మాదిరిగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేయడానికి మండల రెవెన్యూ అధికారి యొక్క ఆదేశాల మేరకు మండల స్థాయి యొక్క వివిధ శాఖల అధికారుల యొక్క సమన్వయ సమావేశం ఈరోజు అది కొనసాగించడానికి గాను మండల రెవెన్యూ అధికారి శాఖల యొక్క మండల శాఖ అధికారులందరికీ మేము అనగానే కోరిన విధంగా ఈరోజు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి యొక్క విషయాలన్నీ చెప్పి అందరి అధికారులతోటి ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడవడానికి ఏర్పాటు చేసిన అందరికీ మరియు మా చైర్మన్ ధర్మకర్తలకు, పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, భక్తులకు హృదయపూర్వక బాగా వాటర్ అయితే మెయిన్ మనకి ట్యాంకర్లు మన దగ్గర ఉన్న జీపీ ట్యాంకర్లు ఉన్నాయి కదా సార్, మనకు దగ్గర ఉన్న జీపీ నుంచి ఇది వచ్చి మనకు వాటర్లోనే ఈ ట్యాంకర్ల ద్వారా పోలీసు వారు, మళ్ళీ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, డ్రింకింగ్ వాటర్ పర్పస్లో మన మిషన్ భగీరథ వాళ్ళు, కరెంటు అంటే ప్లాస్టిక్ను నిషేధించడానికి కోసం మీరు ఏమైనా ఫ్లెక్సీ అంటే క్లాత్ మీద రాసి అక్కడక్కడ కట్టేది ఉంటే కట్టండి. కానీ ఈ మన వాళ్ళు ఏంటంటే అయిపోయింది కదండి టీసీ అది చూసుకోండి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి సహకారమైన అన్ని కూడా అన్ని సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. వివిధ అధికారులతో అందరితోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా గౌరవ ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, అదేవిధంగా మన డాక్టర్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు మేడం గారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గారికి, ఎంపీఓ ఎస్ఐ గారికి, నా సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు మీ అందరి భూమిక ప్రధానంగా ఉంటుందని ఆశిస్తూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నరసింహస్వామి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిపిద్దామని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.